వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ వియవర్మ. మొన్న భర్త నేడు కూతురు ఒంటరిగా మిగిలిన వాణి జీవితం అసలేమవుతుంది? ఆమెకు అసలు దిక్కెవరు? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఆరిపోయిన దీపాలు, బూడిదైపోయిన బతుకులు కంటతడి పెట్టేస్తున్నాయి. తాజాగా ఈ ఘటనలో దాత్రి తల్లి వాణి ఆవేదన వర్ణనాతీతం. మొన్న భర్తను కోల్పోయింది. నిన్న కర్నూలు ఘటనలో కూతుర్ని కోల్పోయింది దాత్రి తల్లి వాణి. దీంతో దాత్రి తల్లి వాణి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే ఈ ఒక్క ప్రయాణం వాళ్లకు, వాళ్ళ కుటుంబాలకు విషాద ఛాయలు మిగిల్చాయి. ఎన్ని కలలు కంటారు. ఎంతో ఆనందంతో గమ్యాన్ని చేరుకోవాలని జర్నీని స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకేం తెలుసు ఇదే వాళ్ళ చివరి మజిలీ అని. వాళ్ళకేం తెలుసు ఇదే వాళ్ళ డెత్ జర్నీ అని. కావేరీ ట్రావెల్స్ బస్సే వాళ్ళ మృత్యు శకటమని కావేరీ బస్సు 20 మందిని కానరాని లోకాలకు తీసుకెళ్లింది. ఈ కర్నూలు ఘటనలో ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన ఓ యువతి కుటుంబ గాథ ఎంతో భావోద్వేగానికి గురిచేస్తుంది. వేమూరి కావేరీ బస్సులో చెలరేగిన మంటల్లో చిక్కుకుని బాపట్ల జిల్లాకు చెందిన యువతి గన్నమనేని దాత్రి చనిపోయింది. బెంగళూరులో పనిచేస్తున్న దాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు వేమూరి కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్ ఎక్కింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది దాత్రి. ఎద్దనపూడి మండలం పూనూరుకు చెందిన గన్నమనేని భానుప్రకాష్ వాణి దంపతులకు దాత్రి ఏకైక సంతానం. భానుప్రకాష్ గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. అయితే 2 ఏళ్ల కిందట అనారోగ్య సమస్యలతో ఆయన మరణించడంతో భార్య, బిడ్డ ఒంటరయ్యారు. భర్త మరణం అనంతరం వాణి ఇంకొల్లు మండలం పోసపాడులోని తల్లి సూర్యకుమారి వద్ద ఉంటుంది. మరోవైపు దాత్రి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తల్లికి అండగా నిలుస్తోంది. కూతురు సెటిల్ అవటంతో ఇక ఆమెకు పెళ్లి చేయాలని మంచి సంబంధాల కోసం చూస్తున్నారు తల్లి వాణి. కానీ ఇంతలోనే బస్సు ప్రమాదం ఆ తల్లి ఆశలను సమాధి చేసేసింది. బస్సు ప్రమాదంలో దాత్రి కాలి బూడిదైపోయింది. కూతురి చివరి చూపుకు కూడా నోచుకోలేకపోవటంతో తల్లి వాణి గుండెలు పగిలేలా రోధిస్తుంది. సాధారణంగా కాలం చేసిన వాళ్లను తన కుటుంబ సభ్యులు చివరి చూపు అయినా చూస్తారు. కానీ దాత్రి విషయంలో అది కూడా లేదు. తన గారాల పుత్రిక మంటల్లో కాలి బూడిదైపోయింది. మొన్న భర్త నేడు కూతుర్ని కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది ఆ తల్లి. నిన్న కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గన్నమనేని దాత్రి తల్లి వాణి ఆవేదన స్థానికులకు కంటతడి పెట్టిస్తోంది. 2 ఏళ్ల కిందట అనారోగ్యంతో భర్త మరణించగా ఇప్పుడు ఉన్న ఏకైక కూతురు కూడా శాశ్వతంగా దూరమైపోయింది. 2 ఏళ్ల వ్యవధిలోనే భర్త మరణంతో దిక్కు తోచక విలవిలలాడుతున్న ఆ తల్లి బాధ వర్ణనాతీతం. మాదైతే సత్తనపల్లి దగ్గర కలపాడు. మాకు ఈ పాప ధాత్రి అనే పాప మా శ్రద్ధకుడు మనవరాలు. ఆమె ఎంటెక్ చేసింది. జీ కంపెనీలో బెంగళూరులో జాబ్ చేస్తుంది. తనకేదో హైదరాబాద్లో పని ఉందని 4-5 రోజుల నుంచి హైదరాబాద్లోనే ఉంది. రాత్రి మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటే అక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మా అబ్బాయి రాత్రి బస్ ఎక్కించాడు. ఆ సంగతి మాకు తెలుసు. అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిన సంగతి. తర్వాత మాది సత్తనపల్లి దగ్గర పాకాలపడి మేము టీవీ చూస్తుండేసరికి టీవీలో ఇట్లా బెంగళూరు బస్ అని చెప్పేసి అన్నారు. ఇక మేము పరిష్టిగా చూసి మేము అదంతా ఫోన్ అది చేసేటప్పటికి ఈ బస్ ఆ అమ్మాయి ఎక్కిన బస్ అని తెలిసింది. 19-21 మంది సర్వైవర్స్ ఉన్నారని స్క్రోలింగ్ వస్తుంది. సరే ఆ సర్వైవర్స్లో ఏమైనా ఉంటుందేమోనని ఆశపడ్డాము మేము. తర్వాత కొంతసేపటికి ఈ నెంబర్స్ డిస్ప్లే చేశారు. కాల్ సెంటర్ నెంబర్స్ డిస్ప్లే చేస్తే ఒక నెంబర్కి ఫోన్ చేసి మా అమ్మాయి దాత్రి ఏమైనా సర్వైవర్స్లో ఉన్నారేమో కాస్త చూడండి అంటే వాళ్ళు పాపం చెక్ చేశారండి. చెక్ చేసి సర్వైవర్స్లో లైవ్ మెంబర్స్లో ఎవరు లేదని చెప్పారండి. ఇక చెప్పిన తర్వాత ఇక మాకు ఉండేకుంది. ఇక తర్వాత పూర్తిగా తెలిసింది పాప చనిపోయిందని. ఇక వాళ్ళ అమ్మ ఇక్కడ నుంచి వాళ్ళ అమ్మమ్మ గారు పోస్ట్పోయింది. ఇక్కడ నుంచి అమ్మాయి బెంగళూరు వెళ్ళింది. మా పాప బాగా చదువుతుందండి. ఎంటెక్ చేసింది. ఈ కంపెనీలో మంచి పెద్ద ఉద్యోగం వచ్చింది. మ్యారేజ్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాం. పాపం ఈ దారుణం జరిగింది.